అనంతరం సింహరాశి. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశిలో ఉంటాయి. వీరికి వారం ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు ఏర్పడతాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కొంత ఇబ్బంది పెడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందడం మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. విద్యార్థులకు విద్యాపరంగా చాలా బాగుంది. రావాల్సిన డబ్బులు మొదట్లో కొంత ఆలస్యమైనా చివరికి అందుకుంటారు. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా అందరితోనూ సఖ్యంగా మెలుగుతూ వారి ఆదరణను పొందుతారు. గతంలో కంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉద్యోగాల్లో ఏర్పడ్డటువంటి అవరోధాలు అధిగమించి అందరి మన్ననలు పొందుతారు. ఇండస్ట్రియలిస్టులకు, కళాకారులకు, రాజకీయవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. కానీ మనస్సు స్థిరంగా ఉంచుకోక చపల చిత్తంతో అనేక ఆలోచనలు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. మంగళ, బుధవారాల్లో దూర ప్రయాణాలు ఉండే అవకాశాలున్నాయి. అనవసర ఖర్చులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రాలు లేదా గురు స్తోత్రాలు పఠించడం వలన ఈ వారమంతా తమకు కలగబోయే చికాకుల నుంచి రక్షణ పొంది శుభప్రదంగా ఉంటారు.